రాజుల మొదటి పుస్తకం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటున్నాం. దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చే లోపు ఇక్కడ రాజుగా ఉండాల్సిన యెరోబాము ఏం చేశాడు? బలిపీఠం మీదకి ఎక్కి యాజకుడు చేయాల్సిన పనిని యెరోబాము చేయడం మొదలుపెట్టాడు. ఏమండి, ఒక మాట చెప్తాను. రాజు అయ్యుండి బలి అర్పించకూడదా? రాజుకున్న వ్యక్తి బలి అర్పించకూడదా? బలి అర్పిస్తే ఏమవుతుంది అంటే దానికి నియమించబడలేదు వాళ్ళు. బలి అర్పించడానికి దేవుని పక్షంగా మానవుల పక్షంగా నిలబడి మధ్యవర్తి చేయడానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఇంకా చెప్పమంటారా? కొంతమందిని పరిశుద్ధ స్థలం వరకే నియమించాడు, మరి కొంతమందిని అతి పరిశుద్ధ స్థలమైన వారికే నియమించాడు. చూడండి, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం వచ్చినప్పటికీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన అవకాశాన్ని మాత్రం అహరోనికి ఇచ్చాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అభిషేకించిన మోషే కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ అవకాశం ఆ విలువ తెలుసుకుంటే, ఆ అవగాహన నీకు అర్థమైతే దేవుని సేవ అద్భుతంగా చేస్తావు. నువ్వు దేవుని సాక్షిగా అద్భుతంగా వాడబడతావు. ఇప్పుడు అవగాహన లేదు, నేనే నిన్ను అభిషేకించాను, నన్ను రావద్దంటావేంటి అని ఒళ్ళు విరుచుకుని వెళ్ళాడు అనుకోండి, ఏమవును? మాట్లాడు అన్నప్పుడు కొట్టినందుకే మోషే దేవుని చేత అంగీకరించబడకపోతే ఇంకా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే ఇంకా అంగీకరించబడతాడు చెప్పండి? ఒక మాట గుర్తుపెట్టుకోండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అహరోను అభిషేకించిన మోషేకే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదని అలాగే నిలబడిపోయాడు. కాబట్టే దేవుని సేవ అద్భుతముగా ఘనముగా జరిగింది. ఏమంటే ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది. నేటి దినాల్లో కూడా ఆ సేవ కొత్త నిబంధనకి మాదిరిగా మారింది. చూడండి, యేసు ప్రభు ద్వారా అందరూ రక్షించబడాలి, కానీ యోహాను యేసు ప్రభుకే బాప్తిసం ఇవ్వాలి. నువ్వేంటయ్యా నాకు బాప్తిసం ఇచ్చేది, నా వల్లే నువ్వు రక్షించబడతావు అని యేసు ప్రభు ఏమాత్రమైనా మాట్లాడిలా ఉంటే ఎక్కడ ధర్మం అక్కడ ఆగిపోయేది, ఎక్కడ విధానం అక్కడ ఆగిపోయేది. గుర్తుపెట్టుకోండి, నిన్ను పిలిచిన పిలుపులో నువ్వు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని సేవ అద్భుతంగా జరుగుతుంది. దేవుని కార్యము నీ ద్వారా ప్రపంచానికి తెలియపరచబడుతుంది. నిన్ను నియమించిన పద్ధతిలో నువ్వు లేవు కాబట్టి నీ ద్వారా దేవుని సేవ జరగడం లేదు. మళ్ళీ నువ్వేం మాట్లాడతావో తెలుసా? ఆ సేవకుడిలాగా, ఈ సేవకుడిలాగా, ఆ సంఘం ఎలాగా, వీళ్ళెలాగా ఉంటే నిక్కర్సుగా చేసేయాలి, తలకాయలు ఇచ్చేయాలి, ప్రాణాలు ఇచ్చేయాలి. ఈ మాటలు మాట్లాడడానికి వచ్చిన జీవితాలు వారు నియమించిన నియామక సంబంధమైన నిబంధనలు ఉండడానికి మాత్రం రాలేదు ధైర్యం. అంటే ఆ విషయం నీకు అర్థమవుతున్నాడే దాని అర్థం ఏంటి? నువ్వు ఇలా ఉండాలని కూడా నీకు తెలుసు. నువ్వు అలా లేవు కాబట్టి దేవుని సేవ నీతోనే ఆగిపోయింది. చూడండి, చాలాసార్లు చాలామందికి మగ పిల్లలు పుట్టకపోతే కోపం, ఉద్రేకం. ఎందుకని? ఇంటి పేరు ముందుకెళ్ళాలంటే ఎవరు రావాలి? వాళ్ళు బతికేది ఎందుకంటే ఇంటి పేరును మోసుకెళ్ళడానికి. మరి నిన్నెందుకు బతికించాడో తెలుసా? యేసయ్యని మోసుకెళ్ళడానికి. హల్లెలూయా చెప్పండి. నువ్వు యేసయ్యని మోసుకెళ్ళేవాడు అయితే ఆ ఇంటి పేరుని తీసుకెళ్ళాలంటే ఎవరు కావాలి? ఎవరు కావాలి? మగపిల్లాడు కావాలి. ఇప్పుడు యేసయ్యని ముందుకు తీసుకెళ్ళాలంటే నువ్వే కావాలి. ఒక ఇంటి పేరు ముందుకు వెళ్ళాలంటే మగపిల్లవాడు ఎంత అవసరమో యేసయ్యని ముందుకు తీసుకెళ్ళాలంటే నువ్వు కూడా అంతే అవసరం. మగపిల్లలు పుట్టడం కోసం ఇదివరకు ఏం చేసేవారు తెలుసండి? 8 మంది ఆడపిల్లలు పుట్టినా, 9 మంది ఆడపిల్లలు పుట్టినా మగవాడి కోసం ఎదురు చూసేవారు. ఆ ఒక్క మగాడు కోసం ఎంతమంది పుట్టినా అంతమంది ఆడపిల్లని పోషించడానికి సిద్ధపడేవాళ్ళు వాళ్ళు. అందుకే ఆడపిల్లలు కూడా ఎవరిని మంచిగా చూసేవారు? ఈ మగపిల్లవాడిని. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క పని నిమిత్తం ఒక్కొక్క దానికి నియమించాడు. చూడండి, కొరింథీయులు రాసిన పత్రికలో, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను అలాగే క్రీస్తు ఉన్నాడు. అంటే ఎలా ఉన్నాడండి క్రీస్తు? సంఘమందరూ కలిస్తే క్రీస్తు అవుతాడట. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు అని అర్థం. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడని. క్రీస్తు అంటే ఏంటి? అంటే అవయవాలన్నీ కలిసి ఉన్న చోట ఎవరుంటారో? క్రీస్తు ఉంటారు. అంటే ఎవరుంటారో? అభిషేకం ఉంటుంది. అభిషేకం ప్రతి ఒక్క కాడిని విరగొడుతుంది. అభిషేకం ప్రతి ఒక్క అపవాది కాడిని త్రుంచి వేస్తుంది. త్రుంచి వేసేదేంటి? అభిషేకమే. చూడండి, 18వ వచనం చదవండి. దేవుడు అవయములన్నిటిలోనూ ప్రతి దానిని తన చిత్త ప్రకారముగా శరీరంలో ఉంచాడు. ఏమండి, ఎవరికైనా 2 చిటికిన వేళ్ళు ఒకే చేయకున్నాయా? 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోరు, ఒక ముక్కు కలిగి ఉంటేనే అది ఏమవుతాడో? పరిపూర్ణమైన మనిషి
అవుతాడు. చెప్తున్నాడు, ఒక మనిషి పరిపూర్ణంగా అవ్వాలంటే కాళ్ళు ఒకటే సరిపోవు, చేతులు కూడా కావాలి. చేతులు ఒకటే సరిపోదు, ఈ వేళ్ళు కూడా కావాలి. వేళ్ళు ఒకటే సరిపోవు, ఏముండాలి? గోర్లు కూడా ఉండాలి. కొంతమంది అన్ని బాగున్నా ఏళ్ళు ఉన్నాయో లేవో చూసుకుంటారు. అవునా కదా చెప్పండి? ఏళ్ళు లేకపోయినా ఒప్పుకోరు. 2 చేతులు ఉన్నాయి, ఏముండాలి? వేళ్ళు ఉండాలి. దేవుడు కూడా ఏమన్నాడంటే, సంఘం అందరూ ఉన్నారా, అయితే నాకు చేతులు కూడా కావాలంటున్నాడు, నాకు కాళ్ళు కావాలంటున్నాడు, కాళ్ళకి వేళ్ళు కావాలంటున్నాడు, ఆ వేళ్ళకుండే గోర్లు కావాలంటున్నాడు. ప్రతి దాన్ని పని నిమిత్తం దేవుడు నియమించాడు. ఒక శరీరం సంపూర్ణంగా ఎప్పుడైతే కనబడి పరిపూర్ణమైన మనిషి అవుతాడో, ఆ పరిపూర్ణమైన మనిషి అయిన తర్వాతే భూమి మీదకి ఎలా వస్తాడో, ఈరోజు సంఘము కూడా పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని పరిపూర్ణమైన అభిషేకం సంఘములో పనిచేయడం ప్రారంభమవుతుంది. ఆ రోజు కూడిన చోటు వాళ్ళు ప్రార్థిస్తే ఆ కూడిన చోటు ఎలా కంపించింది? వారు కలిసి సువార్త ప్రకటిస్తే 3000 మంది ఎలా రక్షించబడ్డారు? వారు కలిసి ఆరాధిస్తుంటే ప్రజలు తండోపతండగా ఎలా రాగలిగారు? కారణం ఏంటంటే అక్కడ అభిషేకం పనిచేసింది. అక్కడ అభిషేకం పనిచేయడానికి ఏం జరిగిందయ్యా అంటే, మనుషులు కలిశారు, మనసులు కలిసే. దేని నిమిత్తం కలిసే? మా వాళ్ళకి ఇవ్వట్లేదు ఆరాధన, మా వాళ్ళకి ఇవ్వట్లేదు మైకు, ఎప్పుడు వాళ్ళే పాడుతున్నారు, ఎప్పుడు ఇలా పాడుతున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎప్పుడు సంఘముతో కలవలేరు, దేవునితో కలవలేరు. ఒకటి నువ్వైనా విరిచివేయబడిన వ్యక్తిగా ఉండాలి, లేదా నీ నిమిత్తం సంఘమైనా విరవబడిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఉండాలంటే సంఘం విరిచబడాలి, సంఘం ఉండాలంటే నువ్వు విరచబడాలి. అసలు నువ్వు అన్యజాతిగా అరణ్యములో అడవిలో ఉన్న వేరొక స్వభావం కలిగిన మొక్కను ఆల్రెడీ విరిచి స్వభావము లేని స్వభావ సిద్ధమైన ఒక దాని మీద నిన్ను అంటుకట్టేలాగా దేవుడు చేస్తే, మళ్ళీ అక్కడ కూడా నువ్వు వేరియేషన్ చూపిస్తావంటే నిన్ను ఏమనాలి? నీలో జీవం ఉంటుందంటారా? నీలో ఏమైనా దేవుని ఆత్మ పని చేస్తుందంటారా? అసలు సంఘములో దేవుని ఆత్మ పని చేయకుండా ఉండడానికి కారణం కూడా నువ్వే. ఎందుకంటే నీకు ఇచ్చిన పనిలో నువ్వు లేవు, నీకు అప్పగించిన పనిలో నువ్వు లేవు. అంటే దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఎవరిని పని లేకుండా భూమి మీదకి తీసుకురాలేదు. ఇంకా చెప్పమంటారా, సంఘంలో నీకు నడిపించలేదు. కొంతమందికి పని ఉంది, ఏంటో తెలుసా? ఫరో, ఇందు నిమిత్తమే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నాడు? నీ నిమిత్తము నా ప్రజలకి నా బలం తెలియజేయడానికి. ఇందుకొరకే నువ్వు ఉన్నావు. నువ్వు రక్షణ పొందడానికి కానీ మారు మనసు పొందడానికి కానీ అవకాశమే లేదు. ఈరోజు నువ్వు కూడా అదే హెచ్చరికగా ఉండిపోయావా ఏంటి నువ్వు? ఇదిగో యోధాను చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది తెలుసా? యోధాలా ఉండకూడదని. నువ్వు కూడా అలాగా ఒక్కొక్కరికి గుర్తుగా ఉండిపోయావా? నువ్వు కూడా అలాగా ఐడెంటిటీగా ఉండిపోయావా? రే, ఈడిలాగా ఉన్నామంటే మనం కూడా నరకానికి పోతాంరా, ఈమెలాగా ఉన్నామంటే మనం కూడా నరకానికి పోతాంరా అని ఒక ఐడెంటిటీ నువ్వు ఇస్తున్నావా ప్రపంచానికి, సంఘానికి, సమాజానికి? కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా ఎప్పుడైతే చేస్తావో అప్పుడే దేవుని సేవ ముందుకెళ్తుంది. దేవుని సేవని ఎవడైతే భుజాల మీద ఎత్తుకుని ముందుకు తీసుకెళ్తున్నాడో వారి కుటుంబాన్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, వారి కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. నువ్వు అడగక్కర్లేదు, అడగకుండానే అక్కర్లన్నీ తీర్చబడతాయి, నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. సంఘం మీటింగ్ టైంలో నా పని ఏంటి? ఆదివారం ఆరాధన టైంలో నా పని ఏంటి? ఖాళీ టైంలో నా పని ఏంటి? ఆన్లైన్ టైంలో నా పని ఏంటి? స్వార్థ టైంలో నా పని ఏంటి? అసలు నేను నా పని ఏంటి? సంఘములో నా పని ఏమి ఇచ్చాడు దేవుడు? పక్కోడిది చేయను, పక్కోడు రాలేదేంటని క్వశ్చన్ వేయను. నా దాన్ని నాకు అప్పగించిన దాన్ని నేను ఎప్పుడైతే నమ్మకంగా చేసుకుంటానో అప్పుడు నన్ను బట్టి దేవుడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాడు. అంటే సంఘం ఎవరి ద్వారా వెళుతుందంటే నమ్మకస్తుల ద్వారా వెళుతుంది. ఎవరా నమ్మకస్తులు? వారికి అప్పగించిన పని ఏంటో వారు తెలుసుకొని ఆ పనిలో వారు నిలకడగా నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారి ద్వారా సంఘం ముందుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. అసలు నేను నియమించింది సంఘాన్ని ముందుకెళ్ళడానికే, సంఘం ఆగిపోవడానికి కాదు, సంఘం అట్టడికి వెళ్ళిపోవడానికి కాదు, సంఘం చీకట్లో మగ్గడానికి కాదు, సంఘము వెలుగులోనికి రావడానికి, సంఘము అనేక మందికి వెలుగుగా మారడానికి. సంఘాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నాడు దేవుడు? దీపస్తంభం మీద. చెప్పండి ఎక్కడ? ఇప్పుడు దీపస్తంభం మీద ఉండాల్సిన సంఘం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? కొంచెం కింద, మంచం కిందకి వెళ్ళిపోతుంది. ఎంతమంది లేరండి? ఎంతమంది లేరు? కొంచాల కింద పెట్టేవాళ్ళు, మంచాల కింద పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆదివారం ఆరాధన ఖాళీగా ఉంది. కొంచెం అంటే ఏంటి? వ్యాపారం. మంచం అంటే ఏంటి? సుఖానికి అలవాటు పడిపోయి దేవుని వాక్యానికి ఇంకా చోటు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇంటికాడ పడుకోవడానికి, టీవీ చూడడానికి, వాళ్ళతో వీళ్ళతో వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ చేయడానికి అవకాశం ఉంది. డ్యూటీలకు వెళ్ళడానికి అవకాశం ఉంది, పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది, ప్రయాణాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళు దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టారు? దీపస్తంభం మీద పెట్టలేదు, కొంచెం కింద పెట్టారు, మంచం కింద పెట్టారు. కొంచెం కింద, మంచం కింద పెట్టిన దాన్ని దేవుడు ఎప్పుడు చూడ్డో. ఇంకా చెప్పాలంటే పొర్రపాటున రేపు పొద్దున్న ఎప్పుడైనా తీసుకొచ్చి పైన పెడదామని చూసినా ఆయనే చేతితో గింటేస్తాడు. తర్వాత అందరూ నమ్మకంగా ఉన్నవారు పరలోకం వచ్చిన, ప్రభా నేను కూడా ఉన్నాను నాయన అంటే, నువ్వెవరో నాకు తెలీదు పో అంటాడు. అంతే. నువ్వెవరో నాకు తెలీదు పో అని ఆయన చేత అనిపించుకుంటే ఇంకే నీ బతుకేంటి?
నువ్వు ఇప్పుడు ఏడుస్తావు కదా, ఏమని ఏడుస్తున్నావు? నన్ను చూసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నా బాధ అర్థం చేసుకుని లేదని ఏడుస్తున్నా కదా. వీళ్ళు ఎవరు లేకపోయినా పర్లేదు, అసలైన ఆదరించే ఆదరణకర్త నీకు లేకపోతే అప్పుడు ఏడవాలి నువ్వు. ఇప్పుడు ఆ ఆదరణకర్త కోసం ఇప్పుడే ఏడ్చావా, నీ కన్నీరు నాట్యంగా మారే సందర్భాలు వస్తాయి. ఇప్పుడు ఏడవలేదా, తర్వాత గొంతెత్తుకుని ఏడ్చిన, ఏమంటే గుండెలు చింపుకుని ఏడ్చిన, ఆ ఏడుపులోంచి వచ్చే ప్రతి కన్నీరు అగ్నిగుండంలో పడుతుంది తప్ప ఆ నాట్యంగా మారే అవకాశమే లేదు. అందుకే ఇక్కడ ఏమన్నాడో చూడండి అక్కడ. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని, ఎడమ చేయి చేసే పని కుడి చేయి చేయగలదా? కుడి చేయి చేసే పని ఎడమ చేయి చేయగలదా? కాళ్ళు చేసే పని చేతులు చేయగలవా? చేతులు చేసే పని కాళ్ళు చేయగలవా? చెప్పాలి. దేని దాని పని ఎప్పుడెప్పుడు చేయాలి? నాకు బాగోలేదు, నేను తర్వాత తింటాను అని చెయ్య ముడుచుకుని కూర్చుంది అనుకోండి, అన్నం ఎలా వెళ్తుంది నోట్లోకి? ఇంట్లో ఉన్నవాళ్ళు ముద్దలు తినిపించేస్తారు, ఓకే. బయటికి వెళ్తే ఎవరు తినిపిస్తాడు నీకు? అవండి, ఎవరు తినిపిస్తారు? అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇబ్బందిగా ఉన్న ఇబ్బంది లేకపోయినా, దీని పనితనం వచ్చేసరికి ఇది పని చెయ్యాలి. ఒకవేళ ఈ చెయ్యి నీ పేరే అనుకో, ఇది హేబేలు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు హేబేలు ఎప్పుడు పని చేయాలి? కొన్నిసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు నడకే, కాళ్ళతోటి నడకే, అప్పుడు ఈ చేయికి పని ఉండదు. నాకు పని లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి అనకూడదు, ఏకీభవించాలి. కాళ్ళు నడుస్తాయి 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 నడుస్తాయి, ఎంత నడిచినా నువ్వు సరిగా నల్లపోతున్నావు, నేను నడితే నేను ఎప్పుడైనా చెయ్యి అంటది ఏంటండి? మొఖానికి ఇచ్చిన ఘనత నాకు ఇవ్వట్లేదని కాళ్ళు అరికాళ్ళు లెగిసి మొఖం దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? దేవుని పని నీ వల్లే జరగట్లేదు తెలుసా? ఈరోజు నేటి దినాల్లో సంఘం ఏ వంకలైతే పెడుతున్నావు వంకలు కనబడట్లేదు. దేవునికి అడ్డు కావు, నీ వృద్ధాప్యం అడ్డు కాదు, నీ రోగం అడ్డు కాదు, నీ లేమి అడ్డు కాదు, నీ చదువులేనితనం అడ్డు కాదు, నీ నాలెడ్జ్ లేకపోవడం అడ్డు కాదు, నువ్వే అడ్డు, నీ మనస్తత్వమే అడ్డు. ఈరోజు దేవుడు నిన్ను ఒక పనికి పిలిచాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక పనికి పిలిచాడు, ఆ పని కోసం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, అందుకే ఒక చోట అంటాడు కదా, ఏమని? ఇక్కడే చదవండి ఒకసారి, 14వ వచనం. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. శరీరము ఒకటే అవయముగా లేదట, అనేక అవయవాలుగా ఉన్నదట. చెప్పండి అందరూ కలిసి, ఒకటే అవయముగా లేదు, అనేక అవయములుగా కలిసి ఉన్నదే శరీరం. అవునా కదా చెప్పండి? ఇప్పుడు పలానా మనిషి వస్తున్నాడు అంటారు కానీ పలానా చెయ్యి వస్తుంది అంటారు ఏంటండి? పలానా కాలు వస్తుంది అంటారా? ఆ మనిషి వస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆ కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుడు ఆ క్రమాన్ని సంఘానికి చూపిస్తున్నాడు. దేవుడు ఆ క్రమాన్ని సంఘానికి చూపిస్తున్నాడు. ఈరోజు నేను మాట్లాడుతాను, మహాలక్ష్మి గారు ఒక ఆలు అయితే, భాగ్యవతి గారు ఒక ఆలు అయితే, హానుకో చెయ్య, తమ్ముడు నీ పేరు చిన్న ఒక చెయ్యి అయితే, ఇప్పుడు వీళ్ళు నలుగురు 2 చేతులు 2 కాళ్ళు కదా, ఎక్కడున్నారు వీళ్ళు? ఎప్పుడెప్పుడు ఏ పని చేయాలి? అసలు వాళ్ళ పని ఎప్పుడు వస్తుందో వారికి తెలుసా? తెలిసిన వారు రాకపోతే సంఘం ముందుకెళ్ళదు. నీ మీద సంఘం డిపెండ్ అయి ఉంది. సంఘం కోసం ప్రాణం దేవుడు పెట్టి ప్రాణం అర్పించి ఈ సంఘాన్ని కడితే, ఈ సంఘాన్ని కొంటే, ఆ సంఘం మాత్రం నీ మీద డిపెండ్ అయి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచము నీ మీద డిపెండ్ అయి ఉంది, సంఘము కూడా నీ మీద డిపెండ్ అయి ఉంది. ఈరోజు సంఘ అభివృద్ధి కారణం ఎవరో తెలుసా? నువ్వే. సంఘం నష్టపోవడానికి కూడా కారణం ఎవరో తెలుసా? నువ్వే. చూడండి, జాబు ఎవరికి వాళ్ళే చేస్తే టార్గెట్ ఏమవుతారు? ఫుల్ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, ఏమొస్తాయి? ఇన్సెంటివ్స్ వస్తాయి. అర్థమవుతుందా మీకు? అంటే నీ అవసరాలు తీర్చబడ్డమే కాకుండా ఎగస్ట్రా అమౌంట్ వస్తుంది. ఎప్పుడు? ఎవరి పని వారు చేయాలి. ఎవరి కోసం చేయాలి? కంపెనీ కోసం చేయాలి. ఇప్పుడు సంఘంలో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఏం చేయాలి? ఎవరి పని వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళు. ఇది నాది బాధ్యతగా నువ్వు చేసినప్పుడు, మనమందరం ఏకీభవించి చేసినప్పుడు ఎవరి కోసం చేయాలి? సంఘం కోసమే చేయాలి. మళ్ళీ భయంకరమైన దుర్బుద్ధి, దురాలోచన తెలుసా? ఎంత పని చేసి తమను తాము హైలైట్ చేసుకుంటారు. సంఘం కాదు హైలైట్ అయ్యేది, వారే హైలైట్ అవుతారు. నేను ఈ ఘోరం చచ్చిపోవాలి యేసునామములో. హల్లెలూయా చెప్పండి. ఇక అసలు ఉండకూడదు ఈ ఆలోచన. అలాంటి ఆలోచన వచ్చిందంటే అది చచ్చిపోయే వరకు నువ్వు రాక అసలు. అందుకే దేవుడు ఏమన్నాడు?
పైనుంచి అభిషేకం వచ్చే వరకు కూడా వెళ్ళొద్దన్నాడు అంతే. 10 రోజుల, 20 రోజుల, 30 రోజుల, 7 దేవుని సన్నిధిలో అభిషేకం కోసం కనిపెట్టుకో. నా పనేంటో నాకు తెలియకుండా నేను భోజనం కూడా ముట్టుకోను అనే కసిలోనికి రావాలి నువ్వు. ఒక దైవజుడు ప్రార్థన చేసినప్పుడు అంటే తన అరిచేతులు కొట్టేసుకున్నాడట. కొట్టేసుకున్నాడంటే నీ కర్ర తీసుకుని. ఏంటయ్యా ఎందుకు కొట్టుకుంటున్నావంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తే ప్రార్థన ఎక్కడ వస్తుంది, అందుకే కొట్టుకుంటున్నాను. ఎందుకు కొట్టుకోవడం? మెలకు కలిగి ఉండాలంటే ఖచ్చితంగా గాయం ఉండాలి నాకు. ఈ దెబ్బ తగిలేది నిద్ర రాకుండా ఉండడానికి. నిద్ర ఎప్పుడైతే రాదో ప్రార్థన వస్తుంది నా నోట్లోంచి. ప్రార్థన ఎప్పుడైతే వస్తుందో సంఘాలు కట్టబడతాయి. ప్రార్థన ఎప్పుడైతే వస్తుందో ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. ప్రార్థన ఎప్పుడైతే వస్తుందో దురాత్మల సమూహాలు కూర్చబడిపోతాయి. ఇలాంటి ప్రార్థనల ద్వారా అనేక మంది దైవజనులు సేవ చేయడం వల్ల ఒక చిన్న పాపని దేవుడు లేపాడంటే ఒక చోట, ఒక ఏరియాలో, ఎప్పుడు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఆ దేశంలో ఒక రాజు యేసు ప్రభు పేరట ప్రార్థనలు చేయకూడదని ఒక శాసనం విధించాడంట. అయినా సరే ఒక చిన్న పాప, 12 సంవత్సరాల పాప ప్రార్థన మాత్రం ఆపలేదంటండి. ఆ విషయం ఇతనికి అంటబడిందంట. నేను చెప్పినప్పటికీ కూడా ఈ అమ్మాయి నా మాట వినలేదు కాబట్టి ఈ అమ్మాయి బతకడానికి వీలు లేదని, బ్రతకడానికి అవకాశం లేదని ఏం చేశాడంటే తెలుసండి, ఆ అమ్మాయిని ఒక స్టేడియం అంటే తెలుసు కదా మీకు, ఆ స్టేడియంలో సింహాలను వదులుతారు. చుట్టంతా ప్రజలు కూర్చుని చూస్తారు. ఆ మధ్యలో సింహాలు వదిలేస్తారు. అందులో ఎవరినైనా పడేస్తాయి, తింటా కూర్చుంటాయి. ఒక సినిమాలాగా ఒక పిక్చర్ చూసినట్టు చూసి వెళ్తారనమాట. అలాగా సింహాలన్నీ ఆకలితో ఉన్న భయంకరమైన సింహాలను వదిలేసి ఆ మధ్యలో చిన్నపిల్లలను పడేశారట. ఆ సింహాలన్నీ ఈ అమ్మాయిని తిందామని పరిగెత్తుకుంటూ వస్తున్నాయంట ఈ అమ్మాయి దగ్గరికి. ఈ అమ్మాయి మధ్యలో నిలబడి అన్నదంట యేసయ్యా అని గట్టిగా అరిచిందంట. అంతమందిలో తినడానికి వచ్చిన సింహాలు అలా ఒక్కసారిగా కూర్చుని పోని అంట ఆమె దగ్గర. అన్ని సింహాలు కూడా అలా కూర్చుని ఉండిపోయి అంట, తినడం మానేసి అంట. అయినా వీళ్ళకి మనసు కుదరక దీన్ని ఎలా కాదురా అని చెప్పి ఏం చేశారట, ఒక కింద పొయ్యి పెట్టారంట, పుల్లల మంట, దానిపైన ఇనప కుర్చీ పెట్టారట. ఇనప కుర్చీ పెట్టి దాని మీద కూర్చోబెట్టారండి ఈ అమ్మాయిని. ఎప్పుడైతే దాని మీద కూర్చోబెట్టారో కింద కాలుతూ 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 ఉండడం వల్ల ఈ అమ్మాయి శరీరానికి ఒక్కసారి కూర్చోబెట్టారు కానీ వెంటనే కాలిపోయిందంట. మళ్ళీ యేసయ్యా అని అరిచిందంట. అలాగే కూర్చోబెట్టి ఒక ఎద్దుంట చూసారా, దాన్ని వదిలేరట. అది పరుగున వచ్చి ఒక్కసారిగా కుర్చీతో పాటు తన కొమ్ముతో అలా పైకి లేపిందంట. ఎప్పుడైతే అలా పైకి లేపిందో పడ్డం అక్కడి నుంచి కరెక్ట్గా నుప్పుల మీద పడ్డదంట. వచ్చి ఎవరో ఆ చిన్న పాప, 12 సంవత్సరాలు ఉన్న చిన్న పాప నుప్పుల మీద పడ్డదట. ఎప్పుడైతే నుప్పుల మీద పడ్డదో యేసయ్యా అని గట్టిగా అరిచిందంట. అరిచి అలాగే చనిపోయిందంట. అది చూసి స్టేడియంలో 25,000 మంది లేచి నిలబడి యేసుప్రభు నమ్ముకున్నారంటే. ఎంతమంది అండి? 25,000 మంది లేచి నిలబడి యేసుప్రభు నమ్ముకున్నారండి. యేసు నామాన్ని అంగీకరించారట, యేసు నామాన్ని స్వీకరించారంట. 12 సంవత్సరాలు ఉన్న పాప 25,000 మందిని రక్షించగలిగింది తన దేవుని ఎడల తనకున్న ప్రేమను బట్టి. లోకం అపవిత్రమని తెలిసినా నువ్వు ఎంతమందిని నడిపించడానికి నువ్వు సిద్ధపరుచుకున్నావు? దేవుని బిడ్డ, నీ వల్ల ఒక్కరు కదిలించబడ్డారా? నీ వల్ల ఒక్క కుటుంబం కదిలించబడిందా? ఇంతకు నువ్వు నిలబడ్డావా స్థిరంగా? నువ్వు నిలబడ్డా? ఏమంటే ఒక్క చిన్న పిల్లకు వచ్చిన కసి రోజు నీకు రాకపోతే ఎందుకంటే నేను క్రైస్తవ్యం? మనల్ని పుట్టించింది ఇల్లులు కట్టుకోను ఆయన. నీకు నచ్చినప్పుడల్లా నీకు నచ్చిన తినయ్యా, నీకు నచ్చిన వారితో గొడవకి వెళ్ళయ్యా, నీకు నచ్చిన అమ్మాయిలతో వ్యభిచారం చేసుకో, నీకు నచ్చిన సినిమాలు చూసుకో, టీవీలు కొనుక్కొని, నీకు నచ్చిన పనులు చేసుకో అని చెప్పడానికి ఇచ్చాడు ఈ జీవితం? చెప్పండి, నీకెందుకు ఇచ్చాడు? నాకు బాగోలేదు నేను వెళ్ళలేనని చెప్పడానిక? నేను ముసలిదాన్ని అయిపోయి నేను వెళ్ళలేనని చెప్పడానిక? నాకు చదువు సంధ్య లేదు నేను మాట్లాడటం రాదు అని చెప్పడానిక? నువ్వు నిలబడితే వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా లేడా? 12 సంవత్సరాలు ఉన్న పాపను వాడుకున్నాడు. కాళ్ళు చేతులు లేని వ్యక్తిని ఇప్పుడు ప్రపంచమంతా తిప్పి వాడుకుంటున్నాడు. అంటే కాళ్ళు చేతులు లేకుండా నిన్ను ఉంచితే అలాగే కృంగిపోయి నీ దగ్గరకు వచ్చినోని కృంగ తీసి సింపతి లాక్కుండి ఆడి దగ్గర డబ్బులు ఎలా లాక్కోవాలో చూసుకుంటావే తప్ప యేసుప్రభు సువార్త చెప్పడానికి ఏమైనా సాహసిస్తావండి? ఒక 2 బ్రదర్స్ ఉన్నారంటే సువార్త చెప్పడానికి వారు వాడే టెక్నిక్ ఏంటో తెలుసా మీకు? ప్రజలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ చూసుకునేవారట. ఆ ప్రజలు ఉన్న చోటుకి వెళ్ళి మధ్యలో నిలబడి చిన్న చిన్న మాట్లాడుకుని ఆర్గ్యూ పెట్టేసుకునేవారంటే వీళ్ళిద్దరికిద్దరే ఆర్గ్యూ పెట్టుకుని కొట్టుకునే వరకు వెళ్ళిపోయేవారంట.
వీళ్ళకెళ్ళే కొట్టేసుకునేవారంట, గొడవలు పెట్టి కేకలు వేసేవారంట. ప్రజలందరూ నిశ్శబ్దం అయిపోయి అందరూ ఇళ్ళ వైపు తిరిగేవారండి. ఎప్పుడైతే ప్రజలందరూ ఇళ్ళ వైపు తిరిగారని తెలిసింది వెంటనే ఆ గొడవ ఆపేసి సువార్త చెప్పేసేవారంట. 5 నిమిషాలు సువార్త చెప్పేసి అక్కడి నుంచి జారిపోయేవారంట. మంట ఉండాలే కానీ నీలో సువార్త చెప్పడానికి ఎన్నో కారణాలు దేవుడు వెతికి తీసి నీకు చేతిలో పెడతాడు. ఈరోజు నీకు ఆ మంట లేకపోవడం వల్ల దజ్జాగా కూర్చున్నావు నువ్వు. ఈరోజు ఆ భారం లేకపోవడం వల్ల నిర్లక్ష్యంగా కూర్చున్నావు. ఇంకా చెప్పను, నీకు ఇచ్చిన పని నువ్వు చేయకపోవడం వల్లే ఇంకా నిర్లక్ష్యంగానే నువ్వు ఉన్నావు. ఇంకా నడిపించే దైవజనుడు ఏమన్నా చెప్తే ఎక్కడ చేసేస్తాం అవన్నీ, ఎలా చేసేస్తాం, మా పనులు మేము చేసుకోవద్దా? ఇంకా నీకు ఇల్లు ఇచ్చినా, నీకు డబ్బు ఇచ్చినా, నీకు భార్య ఇచ్చినా, నీకు పిల్లలు ఇచ్చినా, నీకు యవనం ఇచ్చినా, ఇవే నీకు కాళ్ళు చేతులు ఇచ్చినా అవన్నీ దేవుని పని కోసం ఉపయోగిస్తావనే. కానీ ఇప్పటికీ కూడా దేవుని కోసం వాడబడ్డానికి నువ్వు సంకోచిస్తావు, దేవుని కోసం ఖర్చు చేయడానికి సంకోచిస్తావు. నేడు సంఘం అలాగే తయారైంది తెలుసండి. ఇప్పుడు ఇళ్ళ మీద పడ్డది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కానీ అమ్మ నీది ఏ దేశం? పరలోక దేశం. మరి దేనికోసం ప్రయాసపడుతున్నావు? భూమి కోసం ప్రయాసపడుతున్నావు. పరలోకలు ఇల్లుందా? ఏమో. భూమి మీద ఇల్లుందా? అదే లేదండి, అదే బాధపడుతున్నాం, ప్రార్థన చేయండి. భూమి మీద ఇల్లు లేనందుకు కసి వచ్చింది, పరలోకలు ఇల్లుందా లేదా తెలీదు. ఈరోజు ఎటు వెళ్తుంది సంఘం? ఎలా వెళ్తుంది సంఘం? ఒక చిన్న పాపలో ఉన్న మంట నీకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక చిన్న పాపలో కలిగిన భారం. ఒకరోజు ఒక ఫ్యామిలీ కారులో వెళ్తున్నారంటండి. తను వాళ్ళ పాప కారులో వెళ్తుంటే అనుకోకుండా ఏదో అడ్డొచ్చేసిందంట. కారు పల్టీ కొట్టేసిందంట. పెద్ద యాక్సిడెంట్ అయిపోయిందంట. మొత్తం ప్రజలందరూ చుట్టుముట్టేశారు. డోర్ తీసి చూసేసరికి తలనిండా బ్లడ్ కారుతూనే ఉంది. పాపకి గాయమైతే లేదు కానీ ఈయనకి మాత్రం బ్లడ్ అంతా కారుతూ ఉందంట. ఆ పాపని తీసుకెళ్ళి పక్కన పెట్టారు. ఈయన్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిందామని అంబులెన్స్ని పిలిచారు. ఈలోపు గాయాలు తుడుస్తూ ఉంటే ఈయన ఆ రక్తపు మడుగులోంచి రక్తం కళ్ళలోకి కారుతూ ఉంటే ఆ రక్తంలోంచి కళ్ళు ఇలా తెరిచి చూశాడట. చుట్టూరు జనం ఉన్నారట. ఎప్పుడైతే చుట్టూరు జనం ఉన్నారని తెలిసిందో గుండె ఆగలేకపోయిందంట. వెంటనే పల్టీ కొట్టేసిన కారు పైకి వెళ్ళిపోయి సువార్త చెప్పడం మొదలుపెట్టాడంట ఆయన. అంత యాక్సిడెంట్లో, అంత ప్రమాదంలో ఇంకా చచ్చిపోతాడని ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ఈయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? వెళ్ళి కారు పైకి ఎక్కేసి సువార్త ప్రకటిస్తున్నాడంట. సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గర నడిపాడంట. ప్రభు దగ్గర నడపడమే కాదు, బలమైన సేవకుడిగా మారాడండి. బలమైన సేవకుడిగా మారడమే కాదు, కొన్ని వందల వేల మందిని సేవకులు తయారు చేశాడు. రీసెంట్గా చనిపోయాడు ఆ దైవజనుడు. ఆయన పేరు పౌలస్ గారు. ప్రాణాలని పక్కన పెట్టి సేవ చేశారండి. జీవితాల్ని పక్కన పెట్టి సేవ చేశారండి. తిండి తిప్పలు మానేసి సేవ చేశారండి. వాడు కడుపులో ఉన్నా లేకపోయినా వాడు గుండెలో ఉండే ఒకే ఒక మంట ఏంటో తెలుసా? నా పనేంటి, నేను వచ్చిన పనేంటి. ఇదే మంటతో బతికారు కాబట్టి సేవ ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు సేవ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అలా మోసుకెళ్ళే వాళ్ళు ఇప్పుడు లేరండి. అందరూ తమ శరీరాల కోసం ఆలోచించేవారే. ఇన్ని వాక్యాలు తెలిసిన అమ్మ నీకు ఇష్టమైన కార్యము చేయకమంటే నాకు ఇష్టమైన పని నేను చేస్తాను అనేవాడే తప్ప అవును ఇది నాకు ఇష్టమే కానీ నా యేసయ్య కోసం నేను వదిలేసుకుంటానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒక చిన్న పాపలో పుట్టిన మంట నీలో కలగదా? దేశం కానీ దేశంలో నుంచి వచ్చారు ఇక్కడికి సువార్త చెప్పడానికి. ఎంతమంది వచ్చారండి సువార్త చెప్పడానికి? ఎక్కువ మంది మిషనరీలు పంపబడింది ఎక్కడికేనంటే ఇండియాకే వచ్చారట. కొన్ని దేశాలకైతే ఒక్కొక్క మిషనరీ వెళ్ళాడట. ఆ దేశం అంతా పట్టబడిపోయి ఆ దేశమే క్రైస్తవ దేశంగా మారిపోయేదట. కానీ లెక్కలేనంత మంది మిషనరీలు ఇండియాకి వచ్చిన ఇండియా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసండి? బతకద్దేంటండి మేము నువ్వు జీవించాలనే కదా యేసు ప్రభు చచ్చిపోయింది. మళ్ళీ జీవించడం కోసం ఆయనతో చెప్తావో వచ్చి? సంగమా నా వైపు చూడండి. జీవించడం కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తావా? నీకు జీవం ఇవ్వడానికి జీవితం లేకుండా చేసుకున్న దగ్గర చేసిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ జీవితం గురించి చెప్తావా? నీ బతుకు గురించి చెప్తావా? ఎక్కడ ఆగింది? నీకు రోగం ఉందా? నీ పని ఆగిందా? నీ ఇంట్లో పని లాగాయా? నీ డ్యూటీ లాగాయా? నీ ఆఫీసు లాగాయా? నీ కోపం లాగాయా? ఎక్కడ ఆగాయి? కానీ ఎందుకు సువార్తను ఆపుతున్నావు? ఎందుకు సువార్తను ఆపడానికి కారణం ఏంటి? నీ పని ఏంటో నీకు తెలీదు. కఠినమైన మాట, ఆలోచింపదగిన మాట, ఇంకా చెప్పాలంటే బాణం లాంటి మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యెరోబాము సేవకుడు చేయాల్సిన పని చేసినందుకే యెరోబాము చెయ్యి ఎండిపోయింది. అంటే సేవకుడు పని ఖచ్చితంగా సేవకుడు చెయ్యాలి.
రాజు పని ఖచ్చితంగా రాజు పని రాజు చేయకపోతే రాజ్యం ముందుకెళ్ళదు. యాజకుడు పని యాజకుడు చేయకపోతే ఆ రాజ్యం మీదకి దేవుని కృప దిగి రాదు. ఈ రెండు అభిషేకాలు కలిగిన వారు ఎలా అయితే తమ పని చేయాలో, కొత్త నిబంధన ప్రకారంగా రాజు నువ్వే, యాజకుడువు నువ్వే. యాజకత్వం చేయాల్సింది నువ్వే, రాజరికంగా ముందుకెళ్లాల్సిందే నువ్వే. ఎవరో వస్తే నీకు అవకాశం ఇవ్వరు, ఎవరో వచ్చి నీ చేయి పట్టుకుని వెళ్ళరు, ఎవరో వచ్చి నిన్ను పుషప్ చేయరు. నువ్వే ఖడ్గం తీసుకోవాలి, నువ్వే నడుం కట్టుకోవాలి, నువ్వే ముందుండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు ముందుండాలి? చెప్పండి, ఎవరు ముందుండాలి? ప్రార్థన చేయాల్సింది ఎవరు? విజ్ఞాపన చేయాల్సింది ఎవరు? దేవుని కొరకు, దేవుని ఎదుట ప్రజల కోసం విజ్ఞాపన చేయాల్సింది ఎవరు? ప్రజల దగ్గరికి నడిపించాల్సింది ఎవరు? నువ్వు గనక పని చేయకపోతే ఏమన్నాడు తెలుసా సమూయేలు? మీ నిమిత్తం నేను ప్రార్థన చేయని ఎడల నేను యెహోవా ఎదుట పాపము చేసినోడగుదు. రాజు తన పని చేయకపోవడం వల్లే పాపం చేసినవాడైతే, రాజరికము యాజకత్వము రెండూ కలిసిన నువ్వు ఏ పని చేయకపోయినా నువ్వు దేవుని ఎదుట పాపం చేసిన వ్యక్తివే. ఏ పని చేయకపోయినా దేవుని ఎదుట పాపం చేసిన వ్యక్తివే. ఈరోజు గుర్తుపెట్టుకోండి, నువ్వు బ్రతికేది ఎందుకు బ్రతుకుతున్నావు? అసలు దేవుడు నిన్ను ఎందుకు నియమించాడు? కొన్నిసార్లు మన లోపాలు మనకు తెలియకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను బాగానే చేస్తున్నాను అనే ఫీలింగ్లో ఉండిపోవడం, నేను కొంతవరకు బాగానే చేశాను అనే ఆలోచనలో ఉండిపోవడం. ఒక విషయం చెప్పనా? సమూయేలు రాసిన మొదటి పుస్తకంలోనికి రండి, 15వ అధ్యాయం 2వ వచనం. జ్ఞాపకమే. కాబట్టి 3వ వచనం, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. కానీ సౌలు ఏం చేశాడు చెప్పండి? అందుకు సౌలు 12వ వచనం చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయానన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలుని నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా, దేవుడు ఒక పని సౌలుకి అప్పగించమని చెప్పాడు. ఆ పని సమూయేలు సౌలుకి ఇచ్చాడు. సౌలు పరిపూర్ణంగా చేశాడా? పరిపూర్ణంగా చేయలేదు. ఆ విషయం దేవుడు రాత్రే సమూయేలుతో మాట్లాడేస్తాడు. దానికి చాలా బాధపడిపోతాడు సమూయేలు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. నువ్వు వెళ్ళు అంటాడు. బాధతో దుఃఖంతో సంఘం దగ్గరికి వస్తే, సౌలు దగ్గరికి వస్తే సౌలు ఏమంటున్నాడు? విజయ సూచకమైన జెండా ఎగరేసాడట. మీరు చెప్పిన పని అంతా చేశాను సార్, మీకు జయము కలుగును గాక. చెప్పిన పని ఏంటి? చేసిన పని ఏంటి? దైవజనుడు చెప్పిన పని ఏంటి? సంఘం చేస్తున్న పని ఏంటి? దైవజనుడు చెప్పిన పని ఏది చేయకపోయినా సంఘము దైవజనుడితో ఎలా మాట్లాడుతుంది తెలుసా? నవ్వుతూ మాట్లాడుతుంది, విజయ పతాకం ఎగరేసినట్టు మాట్లాడుతుంది. కానీ దైవజనుడు మనసు అది కాదు కదా. దైవజనుడు మనసు అంటే ఏంటి? దేవుని మనసే కదా. దైవజనుడికి సపరేట్గా ఇంకా ఆలోచనలు, టార్గెట్లు ఏమైనా ఉంటాయి చెప్పండి? దేవుని నిర్ణయమే దైవజనుడు అవుతేనే అతనే దైవజనుడు అవుతాడు. వారి ఆలోచనలు కొన్ని పెట్టుకుని దేవుని నిర్ణయం అంటే దేవుని ఆలోచన అవ్వదు కదా. దేవుడు ఒక పని అప్పగింతే ఏం చేశాడో చూడండి. ఏం చెప్తున్నాడు? నేను దేవుడు అప్పగించిన ఆజ్ఞను నెరవేర్చిదనగా 14వ వచనం, సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. చాలామంది ఇంతేనండి. 3 గంటలు ప్రార్థన చేయమంటే అరగంట ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నామని చెప్తారు. మిగిలిన ఏం చూస్తున్నాడు? మిగిలిన అన్నిటిని చంపమంటే ఇంకేమున్నాయి? దేవుడు చంపిని చూస్తున్నాడా, చంపలేనివి చూస్తున్నాడా? చెప్పండి చెప్పండి చెప్పండి. అప్పుడు మీరేమంటారు తెలుసా? పాస్టర్ గారు, మా దృష్టికి మేము బాగానే ఉన్నామండి, మా దృష్టికి మేము కరెక్ట్గానే ఉన్నామండి, మంచిగా ఉన్నాం. మీరేదో అనుకుంటున్నారో, మేము ఎదగట్లేదు, మేము బలపడట్లేదు, మేము ముందుకు రావట్లేదని మీరేదో అనుకుంటున్నారేమో. కానీ మేము మా దృష్టికి బాగానే ఉన్నాం. ఆజ్ఞను నెరవేర్చేశాం. ఒక మాట చెప్పునా, నువ్వు ఏం చేసావన్నది నీ మట్టుకు నువ్వు డిసైడ్ అవుతే నువ్వు ఎప్పటికీ మార్పు చెందలేవు. దైవజనుడా, నువ్వు చెప్పినట్లు నా దగ్గర ఏదైనా కొరత ఉందా అని నువ్వు తోకం వేసుకున్నప్పుడు మాత్రమే. జయసూచకమైన జెండా ఎగరేసేసి ఏం చెప్తున్నారంట? జయము కలుగును గాక. ఏం జయం కలగాలి? యెహోవా ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చేశారట. ఇప్పుడు మీరు చెప్పండి,
యెహోవా ఇచ్చిన ఆజ్ఞను సౌలు పూర్తిగా నెరవేర్చాడా, నెరవేర్చలేదు? ఎందుకు నెరవేర్చలేదు? అందరినీ చంపాడా లేదా? చంపేశాడు. బలిష్టమైన వాటిని ఉంచాడంతే. పని అయితే జరిగిందా లేదా? కానీ అది కూడా దేవుడు. నువ్వేమంటావు తెలుసా? ముందు చేసిన రోజులు లేవేంటండి, ముందు ఉన్న రోజులు లేవేంటండి, ఇప్పుడు చూస్తున్నారేంటి? కానీ దేవుడికి ప్రజెంటే కావాలి తప్ప. ఒకవేళ పాస్ట్ చూడాలనుకుంటే, నువ్వు చూసినట్లుగా పాస్ట్ చూడాలనుకుంటే, నీ పాస్ట్లో ఉన్న పాపాలు కూడా చూడాలి ఆయన. నీ పాస్ట్లో ఉన్న దేవునికి పనులు ఎక్కువ ఉన్నాయా, పాపాలు ఎక్కువ ఉన్నాయా? జీవితం అంతట్లో పాపాలు తప్ప ఇంకెక్కడ ఎక్కువ ఉన్నాయి? వ్యతిరేకతలు తప్ప, విరోధమైన మనసు తప్ప. పాస్ట్ చూడు ప్రభా అని అనుకో. ఇప్పుడు ఆయన చెప్పిన పని ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చావంటే నీ ఆలోచన అంతా పరలోక సంబంధంగా ఉండాలి కదా, నీ నిర్ణయాలని పరలోక సంబంధంగా ఉండాలి కదా. ఏమన్నాడో, నువ్వు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే. అమ్మ, మీరు ఎవరితో లేపబడ్డారు? బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ చెప్పండి, మీరు ఎవరితో లేపబడ్డారు? ఎవరి నిమిత్తం మృతి చెందారు? క్రీస్తు మరణంలోనే కదా సాదృశ్యమైంది, క్రీస్తులోనే కదా లేపబడ్డారు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీరేమి వెతకాలి? కానీ తీర్మానాలు కూడా ఉండవు కదా మీ దగ్గర. పరలోకం కోసం నిలబడతావా అంటే చెయ్యి కూడా ఎత్తావు కదా. క్రీస్తుతో పాటు లేపబడినని చెప్తున్నావు కదా. ఇక్కడ తేలిపోవాలి, ఇక్కడ పంచాయతీ తేలిపోవాలంటే ఈ రోజుకి. రా వ్యాజ్యం ఆడుకుందాం రా. ఎంత స్పష్టంగా గట్టిగా పిలుస్తున్నాడు చూడండి. యెషయా పుస్తకంలో రండి ఇద్దరం కలిసి వ్యాజ్యం ఆడదాం. నీ పాపములు ఎర్రగొన్నా తెలుపు చేస్తాను రండి. ముందు వ్యాజ్యం తెగాలి ఇక్కడ. నువ్వు తెగనవో క్రీస్తు కోసమే అంటావు, పరుగంతా ఐగుప్తుకు పరిగెడతావు. ఊరు అహరోనులు ఉండడం వల్లే మోషే చేతులు ఆదుకున్నారు. నువ్వు చేతులు ఆదుకోగా ఎత్తిన చేతుల మీద నువ్వు వేలాడుతూ ఉంటే ఇంకా చేతులు భారం అయిపోవా? విజయం సంఘానికి ఎలా వస్తుంది? మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యని ఎడతెగక ఉండాలి. మిగిలిన పనులను ఎవరు చూడాలి? అభిషేకించబడిన వారు రండి, ప్రత్యేకించబడిన వారు రండి, సాక్ష్యం పొందుకున్నవారు రండి, దేవుని పట్ల ఆశ కలిగిన వారు రండి, పరిశుద్ధాత్మని నింపుదల కలిగిన వారు, మంచి సాక్ష్యం పొందిన వారు రండి. నేను అభిషేకించి వాటి కొరకు ప్రార్థన చేస్తాను. ఒకరున్న ఇద్దరున్న రావాలి కదా. ఎవరి పనిలో వారు లేరండి. అందుకే కుటుంబాలు రన్ అవుతున్నాయి, ఆఫీసులు రన్ అవుతున్నాయి, డ్యూటీలు రన్ అవుతున్నాయి, కానీ సేవ ముందుకు వెళ్ళడం లేదు. ఉన్న సంఘాలు ఖాళీ అవుతున్నాయి. నీ పని ఏంటో తెలుసా? కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఈ పాస్టర్ సరిగా లేడు, ఆ పాస్టర్ సరిగా లేడు అని చెప్పడమో తప్ప నా పని ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటని ఆలోచించేవాడు ఉన్నారా ఎవరైనా? దేవుని కోసం నిలబడతావంటే ఒక ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. నీతోనే ఆగిపోతుంది ఇక్కడ పని. ఎవరి మీద నిందకు, ఎవరి మీద నెపమేకు, నీతోనే ఆగుతుంది, నీ వల్లనే ఆగిపోతుంది పని. దేవుడు తన సంఘములో గొర్రెల మందలో అనేకమైన గొర్రెలు చూడాలనుకున్నాడు, కానీ ఒక గొర్రె కూడా రాకపోవడానికి కారణం నువ్వే. వచ్చిన నీ మనసు సంఘంతో కలపవు. నీ విభేదాలు నీకుంటే ఒక మాట పడవు, ఒక చెయ్యి తగిలితే పడవు, ఒక కాలు తగిలితే పడవు, ఒక మొక్క ఇయ్యకపోతే పడవు. ఇవన్నీ సంఘం దగ్గరే. ఇంటి దగ్గర చిక్కులు తెచ్చుకుని తిన్నప్పుడు ఉండవు. ఇంటి దగ్గర ఎవరైనా నీ ప్లేట్లో లెక్కలప్పుడు నా కొడుకే కదా, నా కూతురే కదా, నా అమ్మాయి కదా, మా నాన్నే కదా, అక్కడ సర్దుకునే సందర్భం ఇక్కడ సంఘంలో కనబడదు. ఎవరైనా ఒక మాట డబ్బు ఇచ్చినోడు అంటే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటే, ఎందుకంటే డబ్బు ఇస్తున్నాడు కాబట్టి. ఇక్కడ దైవజనుడు ఒక మాట అంటే పడే అవకాశం లేదు నీకు. పేరుకు మాత్రం క్రీస్తు కొరకు నిలబడ్డావు, పరిగంతా లోకం కొరకు పరిగెడుతున్నావు. క్రీస్తుతో పాటు లేపబడితే పైన ఉన్న వాటిని చూడమన్నాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తాను మీ అందరినీ నా వైపు చూడండి ఒకసారి. క్రీస్తుతో పాటు లేపబడితే పైన ఉన్న వాటిని చూడమన్నాడు. ఈ వాక్యం నీకు తెలిస్తే నువ్వేం చూస్తున్నావు? ఇప్పుడు చెప్పండి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేన్ని చూసి ఖర్చు పెడుతున్నావు? లోకాన్ని చూసా, పైన ఉన్న వాటిని చూసా? నువ్వు గడిపే ప్రతి సమయం లోకాన్ని చూసా, పైన ఉన్న వాటిని చూసా? నువ్వు స్పెండ్ చేసే వ్యక్తులు ఎవరితో ఉన్నారు? ఒంట్లో బాగోపోయిన అమ్మ చెప్పిందని, నాన్న చెప్పాడని, భర్త చెప్పాడని, భార్య చెప్పాడని ఒళ్ళు విరుచుకుని మరి పని చేస్తాం. అంట్లు తోముతాం, గిన్నెలు, బట్టలు. ఇక్కడ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి సంఘాన్ని మనం నిజమైన నమ్మకమైన పనివారం కాదు దేవునికి.
ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ప్రభా నా వల్ల నీ పని జరగట్లేదు అనుకున్నప్పుడే అర్థమవుతుంది తప్ప, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను ఎంత సేవ చేస్తాను, నేను అనుకుంటే బోళ్ళంత బైబిల్ చదివేస్తాను, బోళ్ళంత సేవ చేసేస్తాను, బోళ్ళంత ప్రార్థన చేస్తాను అనుకుంటే, నీ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ నువ్వు కోలుకోలేవు, నువ్వు బయటికి రాలేవు. ఇప్పటికైనా కళ్ళు తెరమ్మని బ్రతుములాడుతూ చెప్తున్నాను, ప్రాధేయపడుతూ చెప్తున్నాను. ఎంతసేపు నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ కుటుంబం, నీ పిల్లలే బాగుండాలి, నీ పిల్లలే బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ భార్య బాగుండాలి, నీ తల్లిదండ్రులు బాగుండాలి. ఎంతసేపు మీరే, మీ దగ్గర లోటైనా, మీ దగ్గర ఒకవేళ ఏదైనా వ్యతిరేకత వచ్చినా మీరే సర్దుకుపోవాలి. ఎదుటివాడి దగ్గర నుంచి వస్తే నెపాలు ఎంచుతూనే ఉంటారు. ఇలాగే ఎప్పటికీ నువ్వు సంఘం కాలేవు. ఎదుటివారి భారాన్ని భుజాల మీద మోసినప్పుడు అప్పుడే కుటుంబం అవుతుంది. కానీ ఎదుటివాడిని కూడా నువ్వు నెపమించావంటే, ఎదుటివాడి లోపాలు కూడా ఎత్తి చూపుతున్నావు అంటే అది కుటుంబం అవ్వదు, అదే వేరే వేరే జీవితాలు అవుతాయి. ఇది అందరూ చేయరండి. యేసు కొరకు బ్రతికేవాడు మాత్రమే చేస్తాడు. తమ పాపములు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకున్నారు ఇశ్రాయేలు ప్రజల పాపాలని, తమ పాపములు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకున్నారు దేశ ప్రజలు చేసిన పాపాలన్నిటిని. అందుకే దేవుని సేవ చేసే సేవకులు అయ్యారు వాళ్ళు. మనం సెల్ఫిష్లుగా తయారవుతున్నాం. రోజు రోజుకి ఇల్లు లేదని బాధ, ఇల్లు వస్తాయి, ఇల్లు ఫైనాన్స్ కట్టడానికి తెప్పలు, ఆ ఇల్లు ఫైనాన్స్ తీరిందంటే వస్తువులు కొంటారు. ఎంతసేపు కొంటమే. ఏం జరిగిందయ్యా నీ వల్ల సేవ? ఏం ఉపయోగం అవుతుంది నీ వల్ల సేవ? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నావు, దేవుని ద్వారా దీవెన పొందుకున్నావు, దేవుని ద్వారా ఆరోగ్యం పొందుకున్నావు. ప్రమాదం మొత్తం ఏసే అని పిలవకుండా ఉండవు, భయం కలిగితే ఏసే అని పిలవకుండా ఉండవు. కానీ ఏసైని మాత్రం మూలనేవు వాడుకునే మనిషిగా డస్ట్బిన్లో వేసేసావు. ఇది నీకు న్యాయం కాదని దైవజనుడికి బ్రతుకులాడుతూ చెప్తున్నాను. అందరిలాగా నువ్వు కూడా మోసం చేసే వ్యక్తి అయితే ఎందుకు ఇంకా నువ్వు? దేవుడు అంటాడు, నన్ను మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నా బళ్ళంలో పొడిచేవాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, ముళ్ళకెరటం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ పెట్టుకో ఉంటే అదే నొక్కే తప్ప మళ్ళీ ప్రత్యేకంగా ముళ్ళకెరటం పెట్టవలసిన పని లేదు. దేవుణ్ణి అర్థం చేసుకునేవారు కంటే దేవుణ్ణి బాధ పెట్టేవారు కోకొల్లలు కొట్టారు. ఒకడు లేచి అంటాడు యేసుప్రభే పుట్టలేదు అంటాడు, ఒకడు లేచి అంటాడు యేసుప్రభు ఏం చేశాడని అంటారు, ఒకడు లేచి అంటాడు నిజంగా బైబిల్ అబద్ధమేమో అంటాడు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు దేవుడి మీద చల్లుతుండగా, కానీ కొంతమంది భార్యల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఆస్తుల్ని, సంపదని, సుఖాలని, ఉద్యోగాలన్నీ వదులుకొని ప్రభు నీకోసమే బతుకుతామని సిద్ధపడొచ్చిన ఉన్నారు. నిజంగా నువ్వు మనిషివన్నీ కనిపిస్తే, దేవుని సంఘంలో ఉండే మనిషివన్నీ కనిపిస్తే, ఇప్పుడైనా నువ్వు నిర్ణయించుకోకపోతే, ఇప్పుడైనా సరైన తీర్మానం తీసుకోకపోతే, ఇప్పటికైనా నువ్వు నడుము బిగించకపోతే, ఇంకా సాతానుగాడు మింగడమే తప్ప మరొక అవకాశం లేదు. సాతానుగాడు మింగే వరకు అలాగ పడతానే ఉండు. లెగుతాం అనుకుంటున్నానండి పడిపోతున్నాను, లెగుతాం అనుకుంటున్నాను పడిపోతున్నాను, మాటలతోనే సరిపెట్టేసి ముందుకు మాత్రం రాకు. ముందుకు రావాలనిపిస్తే ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. పొయ్యి అంటించేటప్పుడు పైన గిన్నె పెడతాం, తెలుసు కదా మీకు. ఒక మాట చెప్తాను, కింద మంట అంతా దేనికి తగులుతుంది? ఆ గిన్నెక, గిన్నె లోపల ఉన్నదానిక? గిన్నె కాలిపోయిందా చెప్పండి? యాక్చువల్గా ఏమీ లేకుండా ఖాళీ గిన్నె పెడితే ఏమవుతుంది? ఖచ్చితంగా కన్నం పడుతుందా? వేడికి ఇనుమైనా కరిగిపోద్ది కదా. అలాంటిది అంత పలసగున్న రేకు దరిదాపు గంట పైనే మోపుతాం, మంట పెడతాం. అది కరగకుండా ఎందుకు ఉంటుందో తెలుసా? దాని లోపల దర్శనం ఉంది కాబట్టి. ఆ గిన్నె ఎందుకు పెట్టారో, ఆ పెట్టిన దర్శనం ఉంది కాబట్టి. అందులో నీళ్లు ఉంటాయో, అన్నం ఉంటుందో, కూర ఉంటుందో, మొత్తం మీద ఆ దర్శనం ఉంటే కింద నుంచి వచ్చే ప్రతి మంట, ప్రతి శోధన లోపల ఉన్నదే ఉడుకుతుంది తప్ప, లోపల ఉన్న దర్శనమే సిద్ధపడుతుంది తప్ప నీ గిన్నెకి ఏం కాదు. ఆ దర్శనం లేనప్పుడే నీ గిన్నె కన్నం పడుతుంది, ఆ దర్శనం లేనప్పుడే నీ గిన్నె కాలిపోతుంది. అదే దర్శనం ఉందనుకోండి, ఎంత మంట పెట్టు, ఎన్ని పొల్లలు పెట్టు, ఎంత మంట 7 రెట్లు చెయ్యి, ఆ లోపల ఉన్న దర్శనము సిద్ధపడతా ఉంటుంది తప్ప నీ గిన్నెకి ఏం కాదు. దేవుని బిడ్డలారా, శ్రమలు ఇంకా నిన్ను సిద్ధపరచడానికే వస్తున్నాయి, శ్రమలు ఇంకా నిన్ను కట్టడానికే వస్తున్నాయి. కానీ శ్రమలను చూసి వెనక్కి వెళ్తావు, ఆ పరిస్థితులను చూసి వెనక్కి వెళ్తావు. ఈరోజు దేవుడు కన్నీళ్ళు నీకేమన్నా అర్థమైతే, దేవా నన్ను వాడుకో ప్రభా,
కనీసం 2025 కన్నా నన్ను సిద్ధపరచని ఒక మాట ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి.